మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ వద్ద అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీటి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్టీఓ హరికృష్ణలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో తానిచ్చిన హామీ ప్రకారం బెల్లంపల్లి పట్టణ ప్రజలు ప్రధాన త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పైప్ లైన్ల పనులను కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసి పట్టణ ప్రజలకు వీలైనంత త్వరగా గోదావరి జలాలను అందించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ అక్కడే కాదు 2053 వరకు అంటే ఇంకా 30 సంవత్సరాలకి ప్లాన్ చేసేసి ఆ టైంకి మన టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ 13.5 MMD ఉంటుంది. దానిలో 6 MMD ఇప్పుడు దాని నుంచి రిపేర్ అయ్యి గోదావరి వాటర్ తీసుకొస్తాం. ఇప్పుడు ప్రజెంట్గా మనకి 11 MMDకి డిమాండ్ ఉన్నాయి, కానీ దానికి మనం ఇంటర్నల్ సోర్స్ నుంచి పూర్తి చేస్తున్నాము. దానిలో 6 MMD ఇప్పుడు గోదావరి నుంచి వచ్చేసి దానికోసం పంప్స్, పైప్ లైన్, డిస్ట్రిబ్యూషన్ లైన్, దాంతోపాటు కొత్తగా వైఎస్ఆర్ అండ్ దాదాపు 2233 కొత్త కనెక్షన్ ఇవ్వాల్సింది ఈ ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు వాటర్, డ్రింకింగ్ వాటర్ చాలా బేసిక్ నెసెసిటీ ఉంటుంది. ఆ మంచి నీళ్ళు రాలేదు అంటే ఇది చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా మీద దాదాపు డిపెండెంట్ ఉన్నాము. అక్కడ ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఫస్ట్ ఇక్కడ వాటర్ జనరల్గా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ ఏమైనా ఇంప్లాయ్ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఆ టైంకి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన జిల్లాలో ఉన్న వాటర్ సోర్స్కి దాదాపు 60 to 70% మన జిల్లాకి ఉన్న వాటర్ సోర్స్ నుంచి వాటర్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏమైనా ఉన్నాయి అది కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత బెల్లంపల్లిలో వాళ్ళు ఎట్లయినా ప్లాన్ చేశారు. బెల్లంపల్లిలో అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఏం ఇస్తుందని. సో ఈ వర్క్కి కొంచెం తొందరగా పూర్తి చేస్తే అన్ని పైప్ లైన్స్, రిపేర్స్, పంప్స్, ఓహెచ్ఎస్ఆర్, కొత్త కనెక్షన్స్ అన్నీ మనకి కొంచెం తొందరగా పూర్తి చేస్తే ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళు మన దగ్గర హామీ ఇచ్చారు, తొందరగా పూర్తి చేస్తాము. ప్రాజెక్ట్ పూర్తి అయితే విల్ బి వెరీ కంఫర్టబుల్ పొజిషన్. ఎందుకు డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లమ్స్ అయితే మనకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఎప్పుడైనా ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు ఇక్కడ 2 days నుంచి వాటర్ రాలేదు, తర్వాత సపోజ్ అక్కడ మనకి సోర్స్ నుంచి వాటర్ రాలేదు, తర్వాత మనకి చాలా ప్రాబ్లం వస్తున్నాయి. సో ఇది మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు దానిలో ఒకటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి కూడా రిపేర్స్ ఉన్నాయి. ఆ 6 MMD ఏమైనా ఉంటుంది దానికి దగ్గర నుంచి పంపిస్తాం. సో ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ తొందరగా ఇది శాంక్షన్స్ అయ్యి మనం గ్రౌండింగ్ కూడా చేస్తున్నాము. సో కన్సర్న్ ఇంజనీర్స్ నుంచి అండ్ కాంట్రాక్టర్ నుంచి ఒకటే బిజినెస్ పోయింది సార్. నేను కూడా చెన్నూరులో ఇట్లనే పనిచేసిన, అప్పుడు అవకాశం లేకుంటే సోషల్ మీడియాలో చెప్పుకోనికే ఇక్కడ ఉన్న నేను సోదరులకు అందరినీ మనవి చేసుకుంటున్నా. మనం చేసిన పనిని మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అవగాహన చాలా పెరిగింది జనాలలో. సోషల్ మీడియాలో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు, రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరి పేర్లను, మల్లికార్జున ఖర్గే గారు, వాళ్ళందరూ కష్టపడి మన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ రూపంగా ముంగడ తీసుకుపోయే కార్యక్రమాన్ని మనం ప్రజలలో అందరికీ పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని దయచేసి మీరందరూ స్ప్రెడింగ్ చేయండి. నోటి మాట, ప్రెస్ మాట జనాలకు చెప్పుకుంటూ పోతే మనం పనిచేసిన దీనికంటే ముందు చెప్పుకోలేక మనకి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు దయచేసి చెప్పండి, ప్రజలకు కూడా ఒక అవగాహన పెరిగింది. ఈ ఉన్న నీటి సమస్య గురించి ఒక స్వప్న బెల్లంపల్లికి ఇప్పటిదాకా 20 ఏళ్ల సార్ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు కానీ నిన్నగాక మొన్న నేను వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత ఇవాళ పైప్ లైన్ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఉన్న ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు, కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఏడా కాంట్రాక్టర్ కనిపిస్తలేదు.
పని చేస్తేనే మనకు ముంగటకు వస్తుంది. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, 9 నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మీరు సహకారం ఉండి మీరు కోఆపరేట్ చేయండి. ఇంకా 3-4 ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టినా శాంక్షన్ చేయించే పూర్తి కూడా నా మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఆటా ప్రాజెక్ట్ వచ్చే నీళ్ళని బంద్ చేయించి మీరు తొందరగా ఇప్పిస్తే మా బెల్లంపల్లి సోదరులందరూ మీకు మనస్ఫూర్తిగా దీన్నాడుతుంటారని నా పూర్తిగా మీరు అర్థం చేసుకోండి. 55,000 మంది ఉన్నారు, 20,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరికీ మీరు ఒక సుఖ సంతోషాలతో వాళ్ళని నీళ్ళు ఇచ్చిన తర్వాత మీకు కూడా మంచి దావత్ ఇస్తున్నాను. మా సోదరులారా, మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం ఉంది. శ్వేతమ్మ, నువ్వు మీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు అందరూ మీ అందరితో నా మనవి, నా రిక్వెస్ట్, మీ కోఆపరేషన్ లేనిది ఏ కాంట్రాక్టర్ కూడా పనిచేయలేరు. మీరు అందుకోసం మీరు దయచేసి ఆయన చేతులు పక్కన పని చేయండి, నా చేతులు పక్కన పని చేయండి. మా కలెక్టర్ సాబ్, ఆర్డీఓ గారు, ఏసీపీ గారితో కూడా మన బెల్లంపల్లిని కాపాడుకుందాం, అందరం కలిసికట్టి పనిచేసుకుందామని నాకు పూర్తి ఆశ ఉన్నది. ఫ్యూచర్ ఇన్కమ్ కూడా తీసుకుపోదాం. ఇక్కడ ఉన్న ఏమేమి కష్టాలు ఉన్నాయో ఇప్పటిదాకా మున్సిపల్ కమిషనర్ గారు కొంచెం క్లీనింగ్ చేసిండు. బెల్లంపల్లి ఉన్న సోదరులకు అందరికీ మళ్ళీ ఎన్నిట్లో శుభ్రం పెట్టుకుందాం, బెల్లంపల్లి కూడా శుభ్రాంచుకుందాం. ఉన్న కంపు వాసన అంతా పక్కకు పడేద్దాం. ఒక డంప్ యార్డ్ ఇప్పుడే కలెక్టర్ గారు ఫైనల్ చేసిండు. ఏది ఏమైనా ఉన్న డంప్ యార్డ్లో కూడా పంపించే కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించండి. కౌన్సిలర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభాకర్ గారు, మీ అందరూ మేపడి ఉన్న సోదరులను చెప్తున్నారు. నారాయణ గారు, దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. గిరిరాజు గారు, నేను ఎందుకంటున్నానంటే క్లీన్లీనెస్ ఇస్ ద బెస్ట్ హైజీన్ అనమాట. మీరు శుభ్రంగా ఉంటే మనం అందరం హెల్తీగా ఉంటాం. బెల్లంపల్లిని కాపాడుకుందాం. మీ అందరూ సహకరించండి. నేనున్నా మీకు సేవ చేయడానికే క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రెగ్యులర్గా ఉండే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నా. మీ అందరికీ తెలుస్తుంది. క్యాంప్ ఆఫీస్లో కూడా అందరితో కలుస్తున్నా. ప్రతి నెలకు అట్లీస్ట్ మినిమం 10 రోజుల కార్యక్రమం మీకు ఇచ్చిన మాట నిలబెట్టినా ఇప్పటిదాకా 8 రోజులు ఉన్నా ఈ నెలలని ఇట్లా నేను రాసి పెట్టుకుంటున్నా. జనాలకు చాలా మంది కంప్లైంట్ చేసిండ్రు, ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఆయన పనికి రాడు, అది ఇది అన్నారు. వాళ్ళందరికీ నేను గుణపాఠం చెప్పే బాధ్యత ఉన్నా. తెచ్చిర్రా ప్రాజెక్ట్ ఇట్లా హైదరాబాద్ నుండి ప్రాజెక్టుని తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నా. ఇలా జనాలకు మబ్బులో పెడతలేదు. ఏ రోజు సేవ చేయడానికి ఒక ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. మనం ముంగట వర్క్ చేసుకుందాం. నాకు వర్క్ తప్ప నేను ఎందుకంటున్నా అంటే బెల్లంపల్లి ప్రస్తుతం చాలా ఉన్నది. మీరు సరిగ్గా నాకు సపోర్ట్ చేయండి అయ్యా. మీకు ఇప్పుడే అందరి ముంగట అనౌన్స్ చేస్తున్నాను. మీకు సైట్ పిక్చర్ కూర్చున్నారు. ఆర్టీఓ గారు రిక్వెస్ట్ చేయండి. ఒకసారి ఒకసారి రిక్వెస్ట్ లెటర్ పెట్టారయ్యా. कलेक्टर साहब, मैं इन लोगों को लास्ट टाइम प्रॉमिस करा, आप जरा निकाल के दीजिए. Is it okay? Okay. And subject to press information. మంచిగా లోపలి చేసినాక వారం రోజులు డ్యూటీ తర్వాత మీ గురించి మాట్లాడతాను. అంటే పని చేస్తే పని చేయకుండా గుర్తుంటుంది కదా. గివ్ అండ్ టేక్ అన్నమాట పాలసీ. మనసులో గుర్తు పెట్టుకొని దయచేసి మీరందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ మంచిగా సక్సెస్ చేస్తాం. దీనికన్నా ఎక్కువ మీరు చేసేది నాకు సపోర్ట్ ఏంటంటే పబ్లిసిటీ చేయండి. అరే ముంచందమస్సహ ఫలం ఫలం సమర్పయామి. పరమేశ్వరాభ్యో నమో నమః. మోహనాని జుక్వా ప్రచరః కారిష సాధా పితారః దాశిషామిత్రమారః పరమస్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజమహేశ్వరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమో. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన సంవత్సర కాలంలోనే, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, సంవత్సర కాలంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు 63 కోట్ల రూపాయలతోటి ఈరోజు మంచినీటి కొరకు అమృత్ 2.0 కింద 63 కోట్ల రూపాయలతోటి ఈరోజు మంచినీటి కొరకు మనకి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి గాను మనందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి మనందరి